అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉండే క్యారమెల్ పుడ్డింగ్ వితౌట్ ఎగ్తో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని అందులోనికి షుగరు 1 కప్పు వేసుకుంటున్నాను. దీన్ని షుగర్ని కరిగించుకొని క్యారమెల్ లాగా తయారు చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ అయ్యి షుగర్ మెల్ట్ అవుతుంది. ఇలా కలుపుకుంటూ క్యారమెల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎగ్ వేయనవసరం లేదు, అలాగే ఓవెన్ కూడా అవసరం లేకుండా స్టవ్ మీద ఈజీగా బ్రెడ్ కస్టర్డ్ పౌడర్తో క్యారమెల్ పుడ్డింగ్ ఎలా తయారు చేసుకోవచ్చో చూడండి. ఈ విధంగా క్యారమెల్ లాగా తయారు చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని తర్వాత దీన్ని ఒక బౌల్ తీసుకొని అందులోనికి ఈ క్యారమెల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడం కోసం ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈ విధంగా ఒక బౌల్లోనికి క్యారమెల్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బ్రెడ్ స్లైసెస్ ఒక 6 తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ని సైడ్స్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనికి ఒక 1/2 లీటరు పాలు తీసుకోవాలి. ఈ పాలల్లో కొద్దిగా మిగిల్చుకొని 1/2 లీటర్ పాలు పోసుకుంటున్నాను. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పాలను బాగా మరిగించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మిగడనంతా దాంట్లోనే మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా పాలను బాగా మరిగించుకోవాలి. తర్వాత పాలలో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ అనేది స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేశాను. ఇందులో వేసుకున్న చక్కెరనంతటిని బాగా కరిగిపోవాలి. అలాగే పాలు 2-3 పొంగులు వచ్చే వరకు బాగా ఉడికించుకొని పాలు కాస్త దగ్గర పడే వరకు హీట్ చేసుకోవాలి. చుట్టూ ఉన్న మీగడనంతటిని పాలల్లోకి తీసుకుంటూ బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా పాలు కాస్త చిక్కబడ్డ తర్వాత ఒక కప్పు తీసుకొని అందులోనికి కస్టర్డ్ పౌడర్ను ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల ఈ పుడ్డింగ్ చాలా టేస్టీగా ఉంటుంది. 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని మిగిల్చి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా వాటిని ఇందులోకి వేసుకొని ఈ కస్టర్డ్ పౌడర్ అంతా కరిగేలాగా బాగా కలుపుకోవాలి. డైరెక్ట్గా పాలల్లో వేసేస్తే ఉండలు కట్టేస్తుంది. అందుకోసమని ఇలా ఒక బౌల్లోనికి వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత దీన్ని పాలల్లోకి వేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల ఇందులో వెనిలా ఎసెన్స్ ఫ్లేవర్ ఉన్నది తీసుకున్నాను నేను. మంచి ఫ్లేవర్ ఉంటుంది, అలాగే మంచి కలర్ ఉంటుంది. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉండలు లేకుండా మొత్తం అంతా నీట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పాలు ఇలా బాగా దగ్గర పడ్డ తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్నంతటిని ఈ పాలల్లోనికి వేసుకోవాలి. తర్వాత దీన్నంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఇలా విస్కర్తో కలుపుకోవాలి. ఎక్కడైనా పిండి ఉండలులాగా ఉంటే అంతా మిక్స్ అయిపోతుంది నీట్గా విస్కర్తో కలుపుకోవడం వల్ల. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనికి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ ఉంది కదా, ఆ బ్రెడ్ పౌడర్ని ఇందులోనికి వేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఉండకట్టనివ్వకుండా అంతా మిక్స్ అయ్యేలాగా కొంచెం కొంచెంగా వేసుకొని నీట్గా కలుపుకోవాలి. ఇలా బ్రెడ్ పౌడర్ వేసిన ఒక 2-3 నిమిషాలకి ఇది బాగా చిక్కపడుతుంది. తర్వాత 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా బాగా దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. చూపిస్తున్నట్టుగా బ్రెడ్ పౌడర్ని కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఒకేసారి వేయకూడదు, ఉండలు కట్టేస్తుంది. చూసారా, ఈ విధంగా కాస్త దగ్గర పడ్డది. తర్వాత దీన్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇంకా కాస్త దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, అడుగు అంటిపోతుంది లేకపోతే. ఈ విధంగా అంతా మిక్స్ చేసుకుంటూ ఉండాలి.
లేకపోతే ఇక్కడ మనం బ్రెడ్ పౌడర్ వేసాం కాబట్టి తొందరగా అడుగంటిపోతుంది. కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి దగ్గర పడే వరకు. ఈ విధంగా బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా దగ్గర పడ్డ తర్వాత దీన్ని మనం క్యారమెల్ వేసి పెట్టుకున్నాం కదా, ఆ బౌల్లోనికి ఈ బ్రెడ్ పాల మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతటిని బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత మూసి ఉంచి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపుగా స్టవ్ మీద నేను ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక వేస్ట్ బౌల్ పెట్టుకొని హీట్ చేసుకున్నాను. కుక్కర్లో బౌల్ లేనట్లయితే కూడా సాల్ట్ వేసుకొని లేదా స్టాండ్ కానీ పెట్టుకోవచ్చు. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ క్యారమెల్ వేసి పెట్టుకున్న బౌల్ని అందులోకి పెట్టుకొని కుక్కర్ మూతకి విజిల్ గ్యాస్కెట్ తీసేసి క్లోజ్ చేసుకోవాలి. ఇలా ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 20 మినిట్స్ తర్వాత చూడండి ఇలా బాగా కుక్ అయిపోతుంది. తర్వాత దీన్ని పక్కన పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు చల్లారనివ్వచ్చు, లేదంటే ఫ్రీజర్లో పెట్టుకొనైనా ఒక హాఫ్ అన్ అవర్ చల్లబడిన తర్వాత దీన్ని తీసుకొని బౌల్లో నుంచి పక్కకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా టేస్ట్ ఉంటుంది. చల్లగా తింటే ఇంకా బాగా అనిపిస్తుంది. ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ కలుగుతుంది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఎలా ఉందో కామెంట్లో తెలియజేయడం మర్చిపోకండి. ఇందులో ఎగ్ వేయకపోయినా కూడా చాలా రుచిగా ఉంది. చూసారా, చూడ్డానికి కేక్ లాగా అనిపిస్తుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.